లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. కోటి మందికి పైగా నిర్వాసితులయ్యారు. 61 లక్షల మంది ఇళ్ళు వాకిళ్లు విడిచి పరాయి దేశాలకు వలస వెళ్లారు. శతాబ్దాల చరిత్ర ఉన్న భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఒక దేశమే నామరూపాలు లేకుండా పోయింది. దీనంతటికీ కారణం ఒకే ఒక్కడి ఈగో. అవును, పుతిన్ను విలన్గా చూపిస్తూ నాటోలో చేరాలన్న జెలెన్స్కీ పంతమే ఇంతటి విధ్వంసానికి కారణం. నాటోలో చేరితే యుక్రెయిన్ సేఫ్గా ఉంటుందన్న స్వార్థంతో రష్యా భద్రతను రిస్క్లో పెట్టడానికి సిద్ధపడ్డాడు. జెలెన్స్కీ అనుకున్నది సాధిస్తే నాటో దేశాలు తమ దేశ సరిహద్దుల్లోకి వస్తాయని గ్రహించిన పుతిన్ యుక్రెయిన్పై దండెత్తాడు. అలా మొదలైన యుద్ధానికి 3 ఏళ్లు పూర్తయ్యాయి. నేటికీ ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, అసలు ముగుస్తుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ట్రంప్ శాంతి నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నారు కదా అంటారా? అసలు లెక్క అక్కడే ఉంది. 3 ఏళ్లు, లక్షల మరణాలు, ఊహకందని విధ్వంసం. ఉక్రెయిన్ రష్యాల యుద్ధానికి ముగింపు ఉందా లేదా? ట్రంప్ యత్నం సరే, మరి యూరప్ దేశాల మాటేంటి? ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జెలెన్స్కీ ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకుంటే తాను అధ్యక్ష పదవి నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నాటో సభ్యత్వం కోసం పదవిని త్యాగం చేస్తానని, అవసరమైతే వెంటనే వదులుకుంటానని తెలిపారు. ఈ ప్రకటనతో యుద్ధానికి ముగింపు ఇప్పట్లో లేదని మరోసారి తేలిపోయింది. జెలెన్స్కీ నిజంగా యుద్ధాన్ని ముగించాలనుకుంటే నాటోలో చేరాలి అన్న ఆలోచనను ఎప్పుడూ పక్కన పెట్టేసేవారు. ఎందుకంటే యుద్ధం మొదలైందే ఆ ప్రయత్నం కారణంగా. నాటో ఆలోచనను విడిచిపెట్టాలని ట్రంప్ ఇప్పటికీ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, 3 ఏళ్ల యుద్ధంలో రష్యా వశమైన ఉక్రెయిన్ భూభాగాన్ని వదులుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. అయినప్పటికీ జెలెన్స్కీ నాటో జపం చేస్తున్నారంటే యుద్ధాన్ని ముగించాలనే ఆలోచన ఆయనకు ఉందా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఎవరి అండతో ఆయన పదే పదే నాటో డిమాండ్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్ సంపూర్ణంగా నిస్సైనికీకరణే లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న పుతిన్ యుద్ధానికి దిగారు. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరాలని ప్రయత్నించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన పుతిన్ గతంలోనే ప్రారంభించిన యుద్ధాన్ని 3 ఏళ్ల కిందట ఫిబ్రవరి 24న మరింత ముమ్మరం చేశారు. 2022 ఫిబ్రవరి 22, 23 తేదీల్లో విక్టర్ యనుకోవిచ్ బహిష్కరణకు గురైన వెంటనే రష్యా దళాలు క్రిమియా సరిహద్దుకు దగ్గరగా వెళ్లాయి. ఇది ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. యుద్ధం కొద్ది రోజుల్లోనే ముగుస్తుందని భావించినా చూస్తుండగానే 3 ఏళ్లు పూర్తయ్యాయి. నేటికి యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఎవరు చెప్పలేని పరిస్థితి. నిజానికి రష్యా ముందు ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. ఏ రంగంలోనూ మాస్కోతో పోటీ పడే స్థాయి కాదు కీవ్ది. రక్షణ పరంగా అయితే ఇరు దేశాల మధ్య అంతరం అంతులేనంత పెద్దది. కానీ అమెరికా, పశ్చిమ దేశాల అండతో ఉక్రెయిన్ 3 ఏళ్లుగా రష్యాపై పోరాడుతోంది. పుతిన్ మాత్రం ఒంటరిగానే ఉక్రెయిన్ను ఎదుర్కొంటున్నారు. ఆ మాటకొస్తే పుతిన్ ఫేస్ చేస్తోంది ఒక జెలెన్స్కీని మాత్రమే కాదు, అమెరికా సహా పశ్చిమ దేశాలను కూడా. అందుకే ఈ యుద్ధం ఇంత సుదీర్ఘంగా సాగుతోంది. లేదంటే కీవ్ కథ ఎప్పుడో ముగిసిపోయేది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎంట్రీతో పరిస్థితులు మారుతున్నాయి. జెలెన్స్కీ మొండి పట్టుదలతో యుద్ధాన్ని ఇక్కడిదాకా తెచ్చాడని, అతడొక నియంత అంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారిగా రష్యా విదేశాంగ మంత్రి స్థాయి కీలక నేతలతో ఇటీవల మొదలైన చర్చల ప్రక్రియను ఇప్పుడు యుద్ధంలో కీలక దశగాను చెప్పొచ్చు. మంతనాలు మరింత విస్తృత స్థాయిలో జరిగితే 3 ఏళ్ల యుద్ధానికి ముగింపు ఖాయమనే విశ్లేషణలు పెరిగాయి. ఇప్పటివరకు ఆక్రమించిన ప్రాంతం రష్యాకే చెందుతుందని, ఇప్పటి వాస్తవాధీన రేఖనే అంగీకరిస్తూ జెలెన్స్కీని ఒప్పించాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్టు ఆయన వైఖరి చూస్తే అర్థమైపోతుంది. ఈ ఒప్పందానికి ఒప్పుకోకపోతే తమ నుంచి ఎలాంటి సాయం అందదని ట్రంప్ హెచ్చరించి జెలెన్స్కీని దారికి తెస్తారని భావిస్తున్నారు. అత్యాధునిక ఆయుధాలతో దూసుకొస్తున్న పుతిన్ సైన్యాన్ని అడ్డుకోవాలంటే ఉక్రెయిన్కు అమెరికా సాయం తప్పనిసరి. అమెరికా సాయం లేకపోతే తమ పని అయిపోయినట్టే అని జెలెన్స్కీ ఇటీవలే ప్రకటించాడు. కాబట్టి అమెరికా పెట్టే షరతులకు ఒప్పుకోక తప్పదని, యుద్ధం ఓ రకంగా ముగింపు దిశలో పయనిస్తోందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 3 ఏళ్ల యుద్ధంలో ఇది పాజిటివ్ యాంగిల్. కానీ ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. ఆ చిక్కే ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత ఉధృతంగా మార్చబోతోంది. ఉక్రెయిన్కు సాయం విషయంలో మార్పు వచ్చింది అమెరికాలోనే, యూరోపియన్ దేశాల్లో కాదు. యూరోప్ దేశాలు ఉక్రెయిన్కు కడవరకు అండగా నిలవాలని భావిస్తున్నాయి. యుద్ధం ముగియడానికి ఒకే ఒక్క ఆప్షన్ ఉక్రెయిన్ నుంచి రష్యా తన సేనల్ని వెంటనే ఉపసంహరించుకోవడమేనని యూరోపియన్ దేశాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. అంతవరకు ఈ యుద్ధం ఆగదని, ఉక్రెయిన్కు తాము అండగా నిలుస్తామని స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్ అయితే కీవ్కు మద్దతుగా తమ సైన్యాన్ని సైతం రంగంలోకి దించడానికి ఏమాత్రం ఆలోచించను అంటోంది.
ఫ్రాన్స్, జర్మనీ సహా చాలా దేశాలు ఇదే మాట చెబుతున్నాయి. పైగా దాదాపు 20% భూభాగాన్ని కోల్పోయిన జెలెన్స్కీ ఈ యుద్ధాన్ని ముగించాలని అస్సలు అనుకోవడం లేదు. అంటే అమెరికా అండ లేకపోయినా జెలెన్స్కీ యుద్ధంలో పోరాడాలని డిసైడ్ అయ్యారన్నమాట. అదే జరిగితే 3 ఏళ్ల యుద్ధం ముగియడం కాదు, మరో దశలకి అడుగు పెడుతుంది. వివరంగా చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. ఇటీవల యూరోపియన్ దేశాలు ఉమ్మడిగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాల్సిన టైం వచ్చిందని జెలెన్స్కీ ప్రతిపాదించడం వెనుక అసలు వ్యూహం ఇదే. అమెరికా మద్దతు లేకపోయినా యూరోప్ దేశాల అండతో పుతిన్పై పోరు కొనసాగించడమే జెలెన్స్కీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకవేళ ట్రంప్ యుద్ధాన్ని ముగించినా అది రష్యాకు ఫేవర్గానే ఉంటుందని ఓ నిర్ణయానికి వచ్చేశారు. దీంతో అనూహ్యంగా యూరోప్ ఆర్మీ వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చారు. యూరోపియన్ యూనియన్కు ఉమ్మడిగా ఒక ఆర్మీ ఉంటే తమలో ఎవరిపై శత్రువు దాడి చేసినా అంతా ఏకమై ఓడించొచ్చు అనేది జెలెన్స్కీ ఆలోచన. అప్పుడు నాటో కూటమిలో చేరాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే జెలెన్స్కీ యూరోప్ ఆర్మీని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన తర్వాత యూరోప్ దేశాలు ప్యారిస్లో ఎమర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో కీవ్కు అండగా నిలవాలని పలు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ పరిణామాలన్నీ సుదీర్ఘ యుద్ధానికి ముగింపు దరిదాపుల్లో లేదని చెబుతున్నాయి.